వైఫ్ మీద ఎవరైనా నిందలు వేస్తూ ఉంటే హస్బెండ్ అనేవాడు ఏం చేయాలండి? ఆమెని ప్రొటెక్ట్ చేయాలి, లేదా ఆమె కోసం పోరాడాలి, వ్యాజ్యం ఆడాలి. అయితే అక్కడ ఏం జరుగుతున్నట్లు, హస్బెండ్ తన వైఫ్ మీద ప్రేమ ఉన్నట్లు ఆయన ప్రూవ్ చేస్తున్నాడు. ఎప్పుడైతే తన వైఫ్ పక్షాన ఆయన ఉండి మాట్లాడుతున్నాడో, లేదు ఆమె మంచిది, లేదా మెచ్యూర్డ్ పర్సన్, లేదా ఆమె పని చేయదు, ఆమె కరెక్ట్గా ఉంటుందని ఎప్పుడైతే మాటల ద్వారా చెప్తాడో, ఆ అవతల వాళ్ళ నుంచి, ఆ వర్డ్స్ నుంచి ఆమెను ప్రొటెక్ట్ చేస్తాడో, హీఈస్ ప్రూవింగ్ దట్ హీ లవ్స్ హిస్ వైఫ్. అట్లనే దేవుడు కూడా మన విషయంలో ఆయన మనల్ని ప్రేమిస్తున్నట్లు ఆయన ప్రూవ్ చేసుకుంటాడంట. మరి ఎలాగో అంటే ప్రకటన గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడూ వేయనేరడు. యూదులు కాకే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితునని తెలుసుకున్నట్లు చేసేదనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక మనుషులే కాదండి, దేవుడు కూడా గొప్పగా ప్రూవ్ చేయగలడు. ఏమని? హీ లవ్స్ అస్ సో మచ్. ఆయనకి నీవు ఇష్టమైన బిడ్డవి, నిన్న ఆయన ప్రేమిస్తున్నాడని ఆయన ప్రూవ్ చేస్తాడంట. మరి నువ్వు నీ ఆఫీస్లోనో, లేకపోతే ఎక్కడైనా, వేర్ ఎవర్ యువర్ పోస్టెడ్, వేర్ ఎవర్ యువర్ వర్కింగ్, లేకపోతే ఎక్కడైనా సరే, అది నీ ఇంట్లో అయినా, నీ ఉద్యోగ స్థలంలో అయినా, లేకపోతే మనుషుల మధ్య, అన్యుల మధ్య అయినా, ఎక్కడైనా సరే నువ్వు బాధ, శ్రమని, నిందల్ని, అవమానాల్ని నువ్వు భరిస్తున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎస్ నేను వస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నేను వారు తెలుసుకున్నట్లు చేస్తాను. ఎవరైతే నీకు విరుద్ధంగా ఉన్నారో వారి వచ్చి నీ పాదముల మీద పడి నీకు నమస్కారం చేస్తారని దేవుని మాట్లాడుతున్నారు. మరి నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ నీ ఆఫీస్లో ఒక అవమానకరమైన స్థితిలో, వెలివేయబడిన పరిస్థితిలో, నీవు ఎంత పని చేస్తున్నా నీకు ఒక గుర్తింపు లేని పరిస్థితుల్లో, లేదా ఎంకరేజ్మెంట్ లేని పరిస్థితుల్లో, ఒక విలువ లేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, లేకపోతే ప్రేమించబడని స్థితిలో నీవు ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నాడు, తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఆయన తీస్తే ఎవరు వేయలేరు కదండి. అట్టి ఆపర్చునిటీస్, అట్టి వాల్యూ దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి అదే కాకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నానని అనేకులు తెలుసుకొనిలాగున దేవుడు చేస్తానని మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో కదా. ఇప్పుడు ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక పొలిటికల్ పవర్లో ఉన్న వ్యక్తి, ఒక ఎమ్మెల్యేనో, లేకపోతే ఒక సీఎంఓ, పిఎంఓ వచ్చి ఈ వ్యక్తికి నేనున్నాను, ఈ వ్యక్తికి విరుద్ధంగా ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను వారి అంతు చూస్తానంటే, ఆ వ్యక్తిని మనం ఎంత గౌరవిస్తామండి, ఎంత పవర్ఫుల్గా ట్రీట్ చేస్తాం. ఆ పిఎం కన్నా ఎక్కువ పవర్ఫుల్గా ఈ